వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ అంటే అందరు ఏమనుకుంటారు, మాల మాదిగల మధ్య కొట్లాట, మాల మాదిగల మధ్య పంచాయతీ అంతేనా? మాలల మాదిగల మధ్య కొట్లాట ఇదంతా కాదు. ఇది మాలల మాదిగల మధ్య కొట్లాట కానే కాదు. ఇది మనువాదులకు అంబేద్కర్ వాదులకు మధ్య జరిగే మహాయుద్ధం. ఇది ఇప్పుడు మనందరం అన్నదమ్ములు లెక్క ఉండే మాల మాదిగలు అందరం కలిసి ఉండి మొన్నటి వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు ఇచ్చాడు. మనకు ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చాడు? అదే వేరే కమ్మ కాపు రెడ్డులకు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళందరూ కూడా అనాదిగా 100 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం నుండి కూడా మనకు చెందాల్సినటువంటి భూములు కానీ డబ్బులు కానీ అన్నీ ఒకరి దగ్గరే ఉంచుకొని వాళ్ళు మన మీద పెత్తనం చేసుకుంటా మనల్ని అంటరాని వాళ్ళని ఉంచుతూ మనల్ని వాళ్ళ ఇంట్లో లోపలికి కూడా రానియకుండా దూరం ఉంచి మనల్ని బానిసలు చేసి వాళ్ళకి చెప్పు చేతులు ఉండేటట్టు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం బానిసలుగా ఉండేటోళ్ళం కాస్త మనం బానిసలు విముక్తి అయ్యి మనం కూడా వాళ్ళతో పాటు ధీటుగా ఆర్థికంగా కానీ భూముల పరంగా కానీ అన్ని విధాలు అందరం సమానంగా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ కొంత నిరక్షరాస్యులుగా ఉన్నారు, వీళ్ళకి చదువులలో కానీ రేపు ఉద్యోగాలలో కానీ వీళ్ళకు కొంత రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు కొంత బాగుపడి వీళ్ళకు కూడా సమానమైన భూమి వస్తుంది, సమానమైన ఆర్థికంగా డబ్బులు వస్తాయి, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు సమానంగా బతకగలుగుతారని ఆలోచనతోనే ఆ రోజులలో మనకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఒకప్పుడు పరిస్థితి ఏంటిది? మనం మూతికి ముడ్డికి చీపురు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది, అవునా కదా? అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఈ మాల మాదిగ కోయ లంబాడి వీళ్ళందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల మనం కూడా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని మనం కూడా వాళ్ళకి ధీటుగా ఏది అగ్రకులాలు ఏవైతున్నాయో వాళ్ళకి ధీటుగా మనం ఈరోజు ఉన్నామా లేదా? ఒకప్పుడు మనం చొక్కా వేసుకొని లేదు, ప్యాంట్ వేసుకొని లేదు, గోసిగుడ్డ కట్టుకొని తిప్పేటోళ్ళు, మనం చెప్పులు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఈ రోజున దర్జాగా ఇస్త్రీ బట్టలు షూ ఇంత నీట్గా ఇంత హాయిగా తిరుగుతామంటే దానికి మూల కారకులు ఎవరు? అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చేయబట్టి మనం ఈ రకంగా ఉండగలుగుతాను. ఈ రకంగా వచ్చిన తర్వాత మనం కొంత డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ధీటుగా తయారవుతున్నామా లేదా? ఎవరైనా మనకంటే మంచిగా పోతా అంటే మన మనసు ఊపుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లో వాడిని కోసేయాలా లేదా? అదే ఉద్దేశంతో ఇదే మనువాదులు అందరూ కలిసి వీళ్ళు ఈ మాల మాదిగ లంబాడ కొయ్య వీళ్ళందరూ కూడా కలిసి డెవలప్ అయినలు, వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయినలు, ఉద్యోగపరంగా డెవలప్ అయినలు, రేపు పొద్దుగాల రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు సీఎంలు పిఎంలు అవుతారు. వీళ్ళ పెత్తనం మా మీద అయ్యేటట్టున్నది. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను మా స్థాయికి రానియొద్దు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను మా చెప్పు చేతిలో ఉంచుకోవాలి, మా కాళ్ళ కింద ఉండాలని చెప్పి అన్నదమ్ములే కలిసి ఉన్నటువంటి మాలా మాదిగలు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని విడగొడితే వీళ్ళు కొట్టుకొని వస్తారు. మనం మంచిగా కుర్చీలో కూర్చొని వీళ్ళని పెత్తనం చెలాయించవచ్చు. అంటే వీళ్ళకి మధ్య కొట్లాటలు పెట్టియాలా. ఆ కొట్లాటలు పెట్టించిన భాగంలోనే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది తీసుకొచ్చింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 2 పిల్లులు ఒక బ్రెడ్ ముక్క కోసం కొట్లాడతా అంటే పోతే వచ్చి ఎత్తుకపోతుంది బ్రెడ్ ముక్క. ఇప్పుడు అట్లనే రాజ్యాధికారం కోసం మన మాల మాదిగ లంబాడ పోయి అందరం కొట్లాడే క్రమంలో మనకు కొట్లాటలు పెట్టించి వాడు రాజ్యాధికారం ఎత్తుకపోయి వాడు మనం పెత్తనం మీద చెలాయించాలని చూస్తూ ఉండి ఎప్పటికీ వాళ్ళే ఆ కుర్చీలో కూర్చోవాలి. మనం అక్కడికి పోవద్దన్న ఆలోచనతో ఈ విధంగా చేస్తాము. మరి ఇప్పుడు చెప్పండి, మాలవాదుల మధ్య పంచాయత, మనువాదులకు రాజ్యాంగవాదులకు అంబేద్కరిస్టులకు మధ్య పంచాయత మీరే చెప్పాలి. ఇప్పుడు మనందరం కలిసి ఉండాలి వద్దా? మాలవాదులు అందరం కలిసి మనం వానిపైన యుద్ధం చేయాలి. కానీ అట్లా చేయొద్దని చెప్పి మనకు మధ్య చుచ్చులు పెడతాను. ఈ చుచ్చులు తినటువంటి కొంతమంది ఏమనుకుంటారు, ఈ మాలవాదుల మధ్యలో పంచాయత అని చెప్పి మనం కొట్టుకొచ్చే పరిస్థితి అవుతాను. రిజర్వేషన్లు ఒకప్పుడు మనం తక్కువ జనాభా ఉండేటోళ్ళు, ఇప్పుడు కొంత పెరిగినాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చిన్నపిల్లగాడు పుట్టినప్పుడు మనకు అన్నం ఎంత పెడతాం? ఇంత పెడతాం. వాడు పెరుగుతుంటే పెద్దగా కూడా మనకి ఇంత అన్నం పెడతాడు, ఊకుంటాడా? ఏమో నాకు సరిపోట్లే అని చెప్పి ఎగిరి తంతాడు వాడు, నాకు ఊకే ఇదే పెడతామని. ఇప్పుడు అట్లనే మనం ఒకప్పుడు ఇంత జనాభా ఉండేటోళ్ళు, ఇంత జనాభా ఉంటే అప్పుడు మనకు రిజర్వేషన్లు ఇంతే ఇచ్చిండు. ఇప్పుడు మనం ఇంత జనాభా అయినాం, మరి ఇప్పుడు పెంచాలా వద్దా? మన అందరం కలిసి మాకు ఎక్కువ పెట్టరా బాబు, ఎక్కువ పెంచండి అని వాడి మీద కొట్లాడాలి.
అట్లా కొట్లాడకుండా ఈ ఉన్న దాంట్లోనే ఈ 4-5 ఉన్నాం కదా, ఈ మాది ఉన్నాం కదా, మాది వాళ్ళే మాకు 30 వంతు కావాలా అంటే ఈ ఉన్న ఇంతలా మనకి ఇంత తీసుకోండి మాకు ఇంత కావాలని చెప్పి కొట్లాడతాను. మనం ఏమంటున్నామంటే ఇట్లా మన ఇద్దరం అయితే కొట్లాట కాదు, మనందరం కలిసి వాని మీద కొట్లాడదాం, ఎవరైతే వడ్డిచ్చి పెడతాడో కొంచెం ఎక్కువ వండి పెట్టరా బాబు అని చెప్పి కొట్లాడదామని మనం అంటాం. అట్లనే ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ అని తీసుకొచ్చింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఇదే అగ్రకులాలు ఉన్న వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాస్తవానికి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్లకు మనం ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలలో వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు రిజర్వేషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఏం చేసిండ్రు, వాళ్ళు ఉన్నదేమో 6%, వాళ్ళకి ఇచ్చిందేమో 10%. అంటే మన భాషని అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటంటే వాడు తినేది ఇంత, వానికి ఇంత ముందే తయారు చేసి పెట్టిండు ఇట్లా తినరాని. ఇంత పెట్టేసరికి వాడు ఇంత తినంగా మిగిలిన పడేస్తాడు. ఇప్పుడు ఆ ఇంత కూడా ఎందుకు పెట్టిందంటే వీడు ఇప్పుడు ఇంత ఉన్నాడు, రేపు పొద్దుగాల ఇంత అవుతాడు, వానికి అప్పుడు ఇంత ఆగలేదు కాబట్టి వానికి అప్పుడు సరిపోయేంత ముందే పెట్టాలని చెప్పి ముందు జాగ్రత్తగా ముందే వాళ్ళకి ఎక్కువ పెట్టేసింది. ఎంత అన్యాయం చూడండి, వాళ్ళోళ్ళు అని చెప్పి ముందుగా ఆలోచించుకొని వాళ్ళకి తక్కువ పర్సెంట్ ఉన్నా కూడా ఎక్కువ ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కువ ఉన్నాము, తక్కువ మాకున్నది ఎక్కువ పెట్టండి అంటే పెట్టామంటాను. దానికి తోడు క్రిమిలేయర్ అనేది ఒకటి తీసుకొచ్చింది. క్రిమిలేయర్ అంటే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ఒక్క రిజర్వేషన్ అంటే దళితులు ఎవరైనా కూడా రిజర్వేషన్ ద్వారా ఒక్కసారి లబ్ధి పొందితే మళ్ళీ వాళ్ళ వంశంలో ఎవరు కూడా మళ్ళీ లబ్ధి పొందొద్దు. ఇప్పుడు సతీష్ ఉన్నాడు, వీళ్ళ ఇంట్లో ఈయనకు వస్తుంది ఒకసారి రిజర్వేషన్ ద్వారా ఒక జాబ్ వస్తుంది. ఈయన జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకులకో మళ్ళీ రిజర్వేషన్ ద్వారా జాబ్ రావాలంటే ఇక రాదు. ఇక అంటే ఇదే సతీష్ ఒక్కసారి కలెక్టర్ అయింది అనుకో, కలెక్టర్ అయితే వాస్తవానికి పెద్ద జీతగాడు, ఎక్కువ సంపాదించుకుంటాడు, వాళ్ళ తరతరాలు పెట్టుకోగలుగుతాడు, ఏం చేయాలి అది ఓకే. మరి ఇదే సతీష్ చిన్న అటెండర్ స్వీపర్ ఉద్యోగం వస్తుంది. స్వీపర్ ఉద్యోగం అంతా 10,000-15,000 ఉంటుంది. ఆ 10,000-15,000తో వాళ్ళ వంశం మొత్తం బాగుపడుతుంది, ఎప్పటికైనా బాగుపడదు. అట్లా మనల్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఇదే విధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 10 సంవత్సరాల క్రితమే ఉన్నది. ఆ 10 సంవత్సరాల క్రితం బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వెంటనే ఈ మనువాదులు అనేటోళ్ళు అంటే ఈ భారతదేశంలో ఓన్లీ హిందువులే ఉండాలా, క్రిస్టియన్లు ముస్లింలు వీళ్ళెవ్వరు కూడా ఉండొద్దు, వాళ్ళని ఏ విధంగా అణచాల అనే కుట్టిన బుద్ధితోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే క్రిస్టియన్ ఫండ్స్ ఫారెన్ ఉంటే అది ఆఫ్ చేసేసి, ఒకప్పుడు ఎక్కడెక్కడ ప్రతి ఊరికి ఒక చర్చ్ ఉండేది, ఆ ఊరికి ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చేటి, వాళ్ళకి ఏమన్నా మంచి చెడులు ఏమైనా ఉంటే చూసేవాళ్ళు. అట్లా రాకుండా ఆ డబ్బులు రాకుండా అది కట్ చేసింది. దాని తర్వాత ముస్లింలు ఏం చేసిండ్రు, వాళ్ళకు అయోధ్యలో రామ మందిరం అని చెప్పి రామ మందిరం కట్టించేసి వాళ్ళ నడ్డు విరిసిండ్రు. త్రిపుల్ తలాక్ అని చెప్పేసి వాళ్ళ ఆచారం ఏమంటారు త్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. ఆర్టికల్ 317 రద్దు చేసిండ్రు. ఇట్లా వాళ్ళ ముస్లింలు మొత్తం దెబ్బ కొట్టిండు. ఇట్లా ఈ ఫారెన్ ఫండ్స్ రాకుండా క్రిస్టియన్లను దెబ్బ కొట్టింది. కానీ క్రిస్టియన్లు ఇంకా అందరూ ఏకమై ఈ క్రిస్టియన్లు అందరూ కూడా ఎందులో ఉన్నారు, మాదిగల దాంట్లోనే క్రిస్టియన్లు ఉన్నారు. వీళ్ళని ఎట్లయినా అనచాలి అని అంటే ఈ యొక్క ఎస్సీ వీళ్ళందరూ కూడా ఈ క్రిస్టియన్ దాంట్లోనే చాలామంది కూడా ఉద్యోగాలు వచ్చి రిజర్వేషన్లు పొంది ఉన్నారు. వీళ్ళకి క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేస్తే ఇకపైన వీళ్ళకి మళ్ళీ రిజర్వేషన్లు రావిగా, వీళ్ళని కూడా దెబ్బ కొట్టవచ్చు. ఇట్లా వీళ్ళు ఎదుగుతారుగా, దళిత క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మటుకు ఎస్టాబ్లిష్ అయ్యి ఎదిగి ఉన్నారు. వీళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలా, ఈ విధంగా క్రిమిలేయర్ తీసుకొస్తే వీళ్ళ తర్వాత వరకు కూడా రిజర్వేషన్ వర్తించకుండా ఉంటుంది. వీళ్ళు ఇప్పటివరకు ఇంత ఎదిగి ఉన్నారు, ఇక్కడితోనే కట్ చేద్దాం, ఇంత ఎత్తు ఎదగొద్దు అనే కుట్ల బుద్ధితోని ఈ ఎస్సీ వర్గీకరణ అంశం తీసుకొచ్చి మాదిగలు కొట్టుకునేటట్టు చేసి క్రిమిలేయర్ అనేది తీసుకొచ్చి దళిత క్రిస్టియన్లు వీళ్ళందరినీ దెబ్బకొట్టి ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చి మనం తినే భూమాన్ని తీసుకుపోయి వానికి పెట్టి మనకు లేకుండా చేసి మనం కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు మన అందరం కలిసి ఏం చేయాలా, మాదిగ, లంబాడ, కోయ, దళితుల, గిరిజనులు అందరం కలిసి ఏకతాటిపైన నడిచి మనందరం కూడా రాజ్యాధికారం వైపు పోయి మన ఓటు మనం వేసుకొని మనమే వడ్డించేవాని పరిస్థితికి పోవాలి. వడ్డించేవాని పరిస్థితి అంటే మనమే రాజ్యాన్ని ఏలుకునేటట్టు మనమే సీఎంలం కావాలా, మనమే పిఎంలం కావాలా. అప్పుడు మన వంట మనం వండుకుంటాం,
మన వాళ్ళకు ఎంత కావాలో అంత కడుపు నిండా పెట్టగలుగుతాం. కాబట్టి మనం అయితే కొట్లాట కాదు, మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ విషయానికి వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి 15% రిజర్వేషన్ ఉండేది. అంటే ఒక 100 జాబులు ఉంటే అందులో 15 అనేవి మన మాలా మాదిగలకు సపరేట్. ఈ మాలా మాదిగల దాంట్లో కూడా 59 ఉపకులాలు ఉన్నాయి. మనం ఎస్సీ దళితులమంటే ఓన్లీ మాలా మాదిగలమే కాదు, తెలుసుగా మీకు. రెల్లి, ఆది ఆంధ్ర, ఇట్లా చాలా చాలా రకాలుగా 59 కులాలు ఉన్నాయి. ఈ 59 మందికి 15% రిజర్వేషన్ ఇచ్చింది. అంటే ఒక 100 ఉద్యోగాలు ఉంటే 15 ఉద్యోగాలు మనకు ఉన్నదేమో 59 ఉపకులాలు. ఈ 15 ఏమిటి సరిపోతాయి? అయినా కూడా ఇందులో కొంత తెలివిగా చదువుకొని అవి చేసి ఈ 15%లో మన ఉద్యోగాలు సంపాదించుకుంటాను చేస్తాను. ఈ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ